ఏలూరు జిల్లా నూజివీడులోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం తనిఖీ చేశారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విలేకరులతో మాట్లాడుతూ బస్టాండ్లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మహిళలు వేచి ఉండేందుకు సౌకర్యాల పట్ల ప్రయాణికులు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నామన్నారు. శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎలా ఉంది అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు. మరియు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో దుకాణాలలో ఉండే తినుబండారాలను పరిశీలించారు. వాటి మీద ఎక్స్పైరీ డేటు లేకపోయినా, ఎక్స్పైరీ దాటిన తినుబండారాలను అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం సీసీ కెమెరాల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఏవైనా దొంగతనాలు జరిగినా, మహిళలకు ఇబ్బంది కలిగినా సత్వరమే తగు న్యాయం జరిగేలా సీసీ కెమెరాలు పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని నూజివీడు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. సో ఇప్పుడు మన సర్వీసెస్ ఫస్ట్ స్టేషన్ ఫెసిలిటీస్ చూస్తున్నాము. సర్వీసెస్ కావాలంటే ఇంకా అదనంగా బస్సెస్ కావాలి. సో దానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ఎన్ని బస్సెస్ కావాలి, ఏ రూట్లో ఎక్కువ అడుగుతున్నారో కూడా మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేసి పంపించడం జరిగింది. సో దాని వరకు ఏమైనా మనకు బస్సెస్ వస్తే మీరు చెప్పినట్టు ప్రియారిటీస్ చూసుకొని అక్కడ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేడం, రాత్రి 10:30 హైదరాబాద్ లాస్ట్ బస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అంటే డిపో కంట్రోల్ గారు ఎవరు ఉంటారు మేడం? కొన్ని లైట్స్ స్విచ్ ఆఫ్ చేస్తారు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు నిలయంగా వెనకాల మారుతున్నారు. సో అందుకే ఫస్ట్ థింగ్ అదే అబ్జర్వ్ చేసాము. సో ఇప్పుడు మనిషి ఉండాలంటే మెయింటెనెన్స్ ఒకరు ఉంటే సరిపోతుంది, కానీ లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ సేవింగ్స్ కావాలంటే కూడా కరెక్టే. దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే పోలీస్ సెక్యూరిటీ, పోలీస్ కంట్రోల్ రూమ్ కి డైరెక్ట్ గా సీసీ కెమెరాలు మీరు చెప్పిన ఏ యాంగిల్ ఉన్నాయని కవరేజ్ చూసుకొని వాళ్ళకి లైవ్ లింక్లు ఇచ్చేసి మనం ఎవరొకరు మెయింటైన్ చేస్తున్నారు